నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలో తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం బోధన శాఖ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ తహసీల్దార్ విఠల్, ఏటీఓ గంగులింగ పాల్గొనగా విశిష్ట అతిథులుగా రవికిరణ్, బాలగంగాధర్ హాజరయ్యారు. సంఘం సభాధ్యక్షులు రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు విఠలరావు, దావులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో పెన్షన్ వ్యవస్థకు మూలకర్త అయిన డిఎస్ నకారా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వందే మాతరం గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించి మరణించిన విశ్రాంత ఉద్యోగులకు 2 నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు తప్ప భిక్ష కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలో జీవితాన్ని అంకితం చేసిన ఉద్యోగులకు ఉద్యోగ విరమణ అనంతరం భద్రత కల్పించేందుకే ఈ విధానం అమలులోకి వచ్చిందని పేర్కొన్నారు. పెన్షన్కు ఎలాంటి ప్రభుత్వం తొలగించలేదని అభిప్రాయపడ్డారు. Second place. मातरम मातरम शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता सुमधुरभाषिणी सुहासिनी सुमधुरभाषिनी सुखदा वरदा मातरम वंदे मातरम वंदे मातरम. It's not giving out sympathy. It is your right and dignity. It's a commitment and services you are giving to the institution and government. So that's why you are deserved to get that amount. And finally, efforts of the Nakare sir has really made all you happy after getting a good news from the Supreme Court. I really his efforts really need to be commemorated and remembered to this day. So that's why we must definitely remember him every time. And I wish you all congratulate because of yours. You might have contributed many years. Like some might have gone 40-30 years of service to this government. And what you have paid this government, we are working on the road. We are working on all these institutions. So we really very happy that you built a very good institution. And right now we are enjoying all the fruits because of your services, efforts and commitments and dignity, and your honesty has worked very well. We feel very happy to come into the governance and administration institutions. And we on this day, I would like to promise that I will never stop or I will never hesitate to take a front step to deliver all your relief what the government has been providing you. Will definitely take a front stand to deliver on immediately without delay. So this promise that అతను ఎంప్లాయ్ అయ్యి పెన్షన్ నుండి చనిపోయిన తర్వాత ఆ యొక్క ఫ్యామిలీ మళ్ళీ అదేవిధంగా కంటిన్యూ కావాలి అని అంటే మనకు గవర్నమెంట్ మన సార్ గారు మనకి సుప్రీంకోర్టు ద్వారా మనకు అందించిన భిక్ష అనుకోవచ్చు, లేదంటే మన యొక్క లైఫ్ బాగుండడానికి మనకి ఇచ్చినటువంటి ఇది కావచ్చు. అంటే నేను చిన్నప్పుడు 4th క్లాస్లో ఉన్నప్పుడు మా యొక్క ఫ్యామిలీ ద్వారా మా అమ్మగారికి పెన్షన్ వచ్చేది. మా నాన్నగారి పెన్షనే, తర్వాత మా అమ్మగారికి పెన్షన్ ట్రాన్స్ఫర్ అయింది. దాని తర్వాత మా అమ్మగారు పెన్షన్ ద్వారానే మేము మా అన్నదమ్ములందరూ కూడా చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉంటామంటే మన యొక్క పెన్షన్ యొక్క ముఖ్య దాని ద్వారా. అయితే మీరందరూ కూడా ఎన్నో ఉన్నత పదవులు అందించి మరియు సమాజ సేవను అంటే గవర్నమెంట్ ద్వారా మీకు ఇచ్చిన పదవుల ద్వారా ఏదైతే మీరు చేసిన సేవలకు గాను గవర్నమెంట్ మనకు పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఈరోజు మీరు అందరూ కూడా పెన్షన్ వస్తుంది,
చాలా బాగున్నారు. మనకు మన యొక్క పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. మనకు ఉద్యోగం రావడము ఆ యొక్క భగవంతుని యొక్క పూర్వజన్మ సుకృతము. దాని ద్వారా మనము ప్రజలకు సేవ చేయడం అనేది కూడా పూర్వజన్మ సుకృతమే. అందరికీ రాదు. ఇప్పుడు సార్ చెప్పినట్టు అందరికీ ఆపర్చునిటీ ఉండదు, కొందరికే ఉంటుంది. కాబట్టి దాని ద్వారానే మనము ఉద్యోగం చేసి సేవలు అందించి ఈరోజు పెన్షనర్గా ఉండి మన యొక్క లైఫ్ను, మన లైఫ్ స్టైల్ కూడా చాలా బాగానే ఉంటుంది. కాబట్టి ఇక మీరు ఏదైతే ఈరోజు మనం అందరం ఇక్కడ పెన్షన్స్ డే గురించి ఇక్కడ ఉన్నామంటే మన యొక్క ఆ సార్ గారి యొక్క ఆశీస్సుల ద్వారానే అనుకోవచ్చు. ఇది పెన్షన్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమే. మనం చేసినటువంటి సర్వీస్లో చేసినటువంటి దీనికి మనకు అది ఒక ప్రతిఫలం. పెన్షన్ ఎవరి దయాధర్మం భిక్ష కాదు. మనకేదో మన ఇంటి ముందుకు వచ్చినటువంటి వాళ్ళకు భిక్ష ఇస్తాం కదా, అట్లా కాదు ఇది. పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు మనం ఎంతో మదన పడుతున్నాం. మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 2026 తర్వాత రిటైర్ మాత్రమే మనకు డిఆర్ కానీ లేకపోతే పిఆర్సీ కానీ వర్తిస్తుంది. అది ఎంతవరకు సమంజసం, హేతుబద్ధత కాదు. దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో మనం కేసు కూడా వాదిస్తూ ఉన్నాం. ఇట్లా ఈయన ఏం చేశాడు, పెన్షన్ ఆర్థిక న్యాయం చేకూర్చే సంక్షేమం మాత్రమే, రిలీఫ్ మనకు, అంతేగాని మనకు ఏదో దోసుకొచ్చి మనకు ఇచ్చేటటువంటిది కాదు. ప్రభుత్వాలు వాళ్ళ ఆర్థిక దీంట్లో తీసుకొచ్చి మనకు ఇచ్చేటటువంటి కాయిదాలు కాదు. ఇది మన సంక్షేమం కోసం ఇచ్చేటటువంటి పెన్షన్ అనేది సంక్షేమం కోసమే తీర్పుకోటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ ప్రతి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి గౌరవంగా జీవించడానికి ఇచ్చే జీవన వృత్తి. ఈ పెన్షన్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మనము మిత్రులు చెప్తున్నారు మనం హాయిగా ఉన్నాము, పెన్షన్ వస్తున్నది అని. కరెక్టే, పెన్షన్ వచ్చేంతసేపు హాయిగానే ఉంటుంది. పెన్షన్ కనుక ఏదైనా దెబ్బ తగిలితే ఏమవుతుంది అనేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనము అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మైండ్ స్టడీ చేయాలి, వీళ్ళు ఏం చేయబోతున్నారు ఏంటని. పర్టికులర్గా ఆర్థిక మంత్రులు చూసేది ఏంటి అంటే బడ్జెట్లో శాలరీ గ్రాంట్స్, పెన్షన్ గ్రాంట్స్ అనేది 2 రకాలుగా ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు మన మీద ఎక్కువ పెట్టింది ఏంటంటే నెమ్మదిగా ఈ పెన్షనర్స్ని కానీ పెన్షన్ల మీద ఏ రకంగా మనం కట్ చేయొచ్చు, ఏ రకంగా చేయొచ్చు అనే దాని మీద స్లో పాయిజన్ ఇచ్చేస్తున్నాం. ముందు నుంచి నడుస్తూ ఉన్నది అది. ఎందుకు అంటే జనరల్గా శాలరీ గ్రాంట్స్ పెద్దగా ఉంటాయి, పెన్షన్ గ్రాంట్స్ చిన్నగా ఉంటాయి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ శాలరీ గ్రాంట్స్ తగ్గిపోతున్నాయి, పెన్షన్ గ్రాంట్లు పెరిగిపోతున్నాయి. పెన్షన్ గ్రాంట్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో బడ్జెట్ మీద ప్రభావం పడి ఈ పెన్షన్లు ఎట్లా తగ్గిద్దామో, పెన్షన్లు ఎట్లా ఎగ్గొడదామనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. అయితే దీనికి కారణం నేను స్లో పాయిజన్ ఇస్తున్నాననే మాట ఎందుకు చెప్తున్నానంటే, శాలరీ గ్రాంట్స్ తగ్గడానికి కారణం డిపార్ట్మెంట్స్లో రిక్రూట్మెంట్ లేవు. చాలా డిపార్ట్మెంట్స్ మూతపడినాయి. వీలైనంత వరకు టెంపరీగా మామూలుగా శాలరీస్ మీద తీసుకుంటూ వాళ్ళని ఏదో పబ్బలు గడుపుకుంటూ పోతున్నారు. దాని మూలంగా శాలరీ గ్రాంట్స్ నెమ్మదిగా పడిపోతూ వచ్చినాయి. ఈ పెన్షన్ గ్రాంట్స్ పెరగడానికి ఏంటంటే మనిషి యొక్క జీవన విధానం మారింది, వాళ్ళ వయసు కూడా, వాళ్ళు బతికేటటువంటి వాళ్ళ గతంలో 60 సంవత్సరాలు రిటైర్ అవుతున్నామంటేనే సగం మంది గుండె జబ్బు వచ్చేసింది. అరే రిటైర్ అయిన తర్వాత ఏం చేద్దాం, ఎట్లా బతుకుదామనేది. ఇప్పుడు ఆ బాధ లేదు, హ్యాపీగా ఉన్నారు. 80 సంవత్సరాలు అవుతుంది, 80 సంవత్సరాలు అవుతుంది, 90 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళకి పెన్షన్ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చేయాలి. ఇది వాళ్ళ దృష్టిలో ఉన్నది. ఏ రకంగా వీళ్ళని మనము నెమ్మదిగా కట్ చేయాలా. పబ్లిక్ సెక్టర్ నుంచి ప్రైవేట్ సెక్టర్ పెన్షన్ ఉంది కాబట్టి టెన్షన్ లేదు. నిజంగా పెన్షన్ లేకపోతే ఖచ్చితంగా టెన్షన్ లేదు. పెన్షన్ ఉంది కాబట్టి ఈ పెన్షన్ రావడానికి నగారా గారు కేసు వాదించి సుప్రీంకోర్టులో గెలిచారు. చంద్రచూడ్ అనే జడ్జి, చీఫ్ జస్టిస్ మన ఫేవర్లో జడ్జిమెంట్ ఇచ్చి మనకు ఈరోజు పెన్షన్ వచ్చేటట్టు చేశారు. కాబట్టి మనం అందరం ఒక్కసారి వాళ్ళిద్దరు ఎక్కడున్నా కూడా మన చప్పట్ల ద్వారా వినబడాలి. ఈరోజు కూడా మేము వారు లేకపోతే మనం ఇంత టీవీగా కాలం మీద కాలేసుకొని టింగురంగా గడ్డే ఉండకూడదు మనం పెన్షన్ లేకపోతే. ఎందుకంటే మనం ఇప్పుడు
ఎవరిది ఇచ్చే భిక్ష కాదని చెప్పారు. కానీ ఈ మధ్య వచ్చిన ప్రభుత్వమే 2004 తర్వాత సిపిఎస్ స్టార్ట్ చేసింది. మళ్ళీ మొన్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2026 తర్వాతనే పిఆర్సీ ఇస్తాం అనేది కూడా స్టార్ట్ చేసింది. అది తర్వాత సుప్రీంకోర్టు ఏమైతే అనుకుంటాం. అయితే నేను పెన్షనర్స్ అందరికి ఒకటే చెప్తాను, హాయిగా ఉందాం. ఎంత ఫ్రెండ్స్ ఉంటే, ఎంత బయట ఉంటే, ఎంత ఆనందంగా ఉంటే ఈ ఏజ్లో ఆరోగ్యంగా ఉంటాం. అదే ఆరోగ్యం భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని విఘ్నేశ్వరుడికి కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.